కీర్తన గ్రంథము 106వ అధ్యాయము 6వ వచనం నుండి మనం చదువుకుందాం. మా పితరుల వలనే మేము పాపము చేసితిమి, దోషమును కట్టుకొని భక్తిహీనులమైతిమి. ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపకయుండిరి, నీ కృపా బాహుళ్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనకయుండిరి. సముద్రమునొద్ద, ఎర్ర సముద్రమునొద్ద వారు తిరుగుబాటు చేసిరి. అయినను తన మహా పరాక్రమమును ప్రసిద్ధి చేయుటకై ఆయన తన నామమును బట్టి వారిని రక్షించెను. ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా అది ఆరిపోయెను, మైదానము మీద నడుచునట్లు వారిని అగాధ జలముల్లో నడిపించెను. వారి పగవారి చేతిలో నుండి వారిని రక్షించెను, శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించెను. నీళ్లు వారి శత్రువులను ముంచివేసెను, వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి, ఆయన కీర్తి గానము చేసిరి. అయినను వారు ఆయన కార్యములను వెంటనే చాలా నమ్మరిస్తారు. పిల్లారా, దర్శనముల గురించి మనం కొన్ని వర్తమానాలు మనం చూసాం. ఆయన దర్శనం ఇచ్చి ఎలా రక్షిస్తాడో. అయితే ఇప్పుడు ఈ యొక్క జ్ఞాపకమును తెచ్చుకొనక, అంటే సర్వశక్తిమంతుడు ఏమైనా కార్యాలు చేసినప్పుడు అవి జ్ఞాపకమునకు తెచ్చుకొనకుండా వాటిని మరిచిపోయి ఏ విధంగా ప్రజలు ఉన్నారో ఏమిటో మనం ఎర్ర సముద్రం దగ్గర కొన్ని విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. నిర్గమాకాండము 14వ అధ్యాయం. నిర్గమాకాండము 14వ అధ్యాయం మనం చదువుకుందాం. పిల్లారా, మరియు యావే మోషేతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీలు తిరిగి పీహహీరోతు ఎదుటను, అనగా మిగ్దోలుకు సముద్రమునకు మధ్యనున్న బయల్సెఫోను ఎదుటను దిగవలనని వారితో చెప్పము. దాని ఎదుట సముద్రం వద్ద వారు దిగవలెను. ఫరో ఇజ్రాయేలు గూర్చి వారు ఈ దేశములో చిక్కుబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసివేసినని అనుకొనెను. అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచెదను, అతడు వారిని తరుమగా నేను ఫరో వలను అతని సమస్త సేనల వలను మహిమ తెచ్చుకొందును. నేను యావేనని ఐగుప్తీయులందరూ తెలుసుకొందునను. వారు అలాగు దిగిరి. ప్రజలు పారిపోయినట్టు ఐగుప్తు రాజునకు తెలుపబడినప్పుడు ఫరో హృదయమును అతని సేవకుల హృదయమును ప్రజలకు విరోధముగా త్రిప్పబడి, మనమెందుకు ఇలాగూ చేసితిమి, మన సేవలో నుండకుండా
ఇశ్రాయేలును ఎందుకు ఓరించితిమని చెప్పుకొని అంతటా అతడు తన రథమును సిద్ధపరుచుకొని తన జనమును తనతో కూడా తీసుకొని పోయెను. మరియు అతడు శ్రేష్టమైన 600 రథములను ఐగుప్తు రథములన్నిటినీ వాటిలో ప్రతిదాని మీద అధిపతులను తోడ్కొని పోయెను. యావే ఐగుప్తు రాజైన ఫరో హృదయమును కఠినపరపగా అతడు ఇశ్రాయేలీయులను తరిమిను. అట్లు ఇశ్రాయేలు బలిమి చేత బయలు వెళ్ళుచుండ్రి. ఐగుప్తీయులు అనగా ఫరో రథముల గుర్రములన్నీ అతని గుర్రపు రౌతులు అతని దండును వారిని తరిమి బయల్సెఫోను ఎదుటనున్న పిహహీరోతునకు సమీపమైన సముద్రమునొద్ద అంత సముద్రం దగ్గర వారు దిగి ఉండగా వారిని కలుసుకుని ఫరో సమీపించుండగా ఇశ్రాయేలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుడు చూచి మిక్కిలి భయపడి యావేకు మొరపెట్టి అంతట వారు మోషేతో ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మల్ని రప్పించితివా? మమ్మల్ని ఐగుప్తులో నుండి బయటకు రప్పించి మమ్మల్ని ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు. ఐగుప్తీయులకు దాసులమగుదని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసులమొకటి మేలని చెప్పిరి. అందుకు మోషే భయపడకుడి, యావే మీకు నేను కలుగుచే రక్షణను మీరు ఓరక నిలుచుండి చూడి. మీరు నేడు చూసిన ఐగుప్తీయులను ఇక మీదట మరెన్నడూ చూడరు. యావే మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఓరకే ఉండవాలని ప్రజలతో చెప్పింది. చాలా నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఇక్కడ మనము కీర్తన గ్రంథము 106లో మనం చూసినట్లయితే అక్కడ చూడండి, 106వ అధ్యాయము 6వ వచనం నుండి, మా పితరుల వలె మేము పాపం చేసితిమి, దోషములు కట్టుకొని భక్తిహీనులమైతిమి. ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపకుండ్రి, నీ కృపా బాహుళ్యమును జ్ఞాపకము తెచ్చుకొనకుండ్రి. చూడండి పిల్లారా, ఇక్కడ ఈ కీర్తనాకారుడు ఏం చెప్తూ ఉన్నాడు అంటే, మా పితరుల వలె మేము పాపం చేస్తుంది అంటే ఆ రోజుల్లో ఎర్ర సముద్రం దగ్గర వాళ్ళు ఎలాగైతే చేశారో పాపము దోషములు, అలాగే మా పితరుల వలె మేము కూడా పాపము చేసితిమి. ఆ తర్వాత ఐగుప్తులో మా పితరులని అద్భుతములు గ్రహింపక ఉన్నారు. ఐగుప్తులో సర్వశక్తివంతుడు ఎన్నో అద్భుతాలు చేశాడు, అంటే గొప్ప అద్భుతాలు చేశాడు. గొప్ప అద్భుతాలు చేసి వారిని ఐగుప్తు నుండి బయటికి అంటే మీరు నిర్గమాకాండంలో కనుక మీరు చదివితే అక్కడ మోషే ద్వారా సర్వశక్తిమంతుడు గొప్ప అద్భుతాలు జరిగించాడు. అయితే వీళ్ళు చూడండి, నీ కృపా బాహుళ్యమును జ్ఞాపకం తెచ్చుకొనక ఇంటికి. నీ కృపా బాహుళ్యము అంటే ఆయన కృప ఇజ్రాయెల్ మీద ఉన్నదానిని బట్టి, ఇజ్రాయెల్ను ఆయన రక్షించాలని సంకల్పించిన దానిని బట్టి ఆ ఎర్ర సముద్రము దగ్గరకు రాకముందే ఐగుప్తు దేశంలోనే ఆయన గొప్ప అద్భుతాలు చేశాడు.
గొప్ప అద్భుతాలు చేశాడు. అందుకని వాళ్ళు ఉన్నటువంటి ఆ గోషేను ప్రాంతంలో వాళ్ళు నిలువుకమికి అడ్డుకమికి వాళ్ళు పిల్లరా గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని గుర్తుని వాళ్ళు కలిగి ఉన్నారు. అప్పుడు సర్వశక్తిమంతుడు వాళ్ళని దాటి వెళ్ళి ఐగుప్తీయులు మాత్రమే శిక్షించేవాడు. అక్కడ తెగుళ్ళు ఉండేవి, ఏమండి, అక్కడ వడగండ్లు పడేవి, లేకపోతే కప్పలు, లేకపోతే పేలు, ఏవైతే అద్భుతాలు చేశాడో అవి ఐగుప్తు దేశం అంతా ఉండేవి, కానీ వీళ్ళున్నటువంటి ప్రాంతంలో గోషేను ప్రాంతంలో ఉండేవి కాదు. ఎందుకనంటే ఆయనకు లోబడి వాళ్ళు ఏం చేశారంటే ఒక రక్తపు గుర్తు, గొర్రె పిల్ల యొక్క గుర్తును వాళ్ళు కలిగి ఉన్నారు. కాబట్టి అందువల్ల వాళ్ళకి ఏ కీడు లేకుండా, ఏ హాని లేకుండా అంతా కూడా మంచిగా ఏమండి జరిగింది. ఆ తర్వాత సర్వశక్తిమంతుడు రాత్రి వేళ ఐగుప్తు నుండి ఇజ్రాయేల్ని, ఎందుకంటే వాళ్ళందరూ కూడా బోర్లు ఊదారు, ఆ పొట్టేళ్ళ యొక్క కొమ్ముల్ని బోర్లుగా చేసుకొని వాటిని ఊదినప్పుడు ఆ రాత్రి వాళ్ళందరూ కూడా బయలుదేరి వచ్చారు. ఆ బయలుదేరి వచ్చి ఎర్ర సముద్రం దగ్గరికి ఆ ప్రాంతానికి వచ్చేటప్పటికి ఫరో యొక్క హృదయం మరలా ఏమైపోయింది చెప్పండి? మరలా కఠినమైపోయింది. ఎందుకు మనం వాళ్ళని పోనిచ్చాము, ఎందుకు వాళ్ళని వెళ్ళనిచ్చాం? కాబట్టి మరలా వాళ్ళని తిరిగి ఆ స్వదేశానికంటే ఐగుప్తుకి తీసుకొని వెళ్ళాలని వాళ్ళు ఆ విధంగా ప్రయత్నం చేశారు. ఐగుప్తుకు వాళ్ళని తీసుకొని వెళ్ళాలని ఆ ప్రయత్నంలో భాగంగానే వాళ్ళు మంచి శ్రేష్టమైన రథాలను వేసుకుని ఇజ్రాయిల్ని మరలా ఐగుప్తులను తీసుకొని వెళ్ళడం కొరకై ఆ యొక్క సైన్యముతో సహా ఏమండి వచ్చారు. ఆయన మనుషులు హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఇక్కడ కీర్తనకారుడు ఆ మాట ఉపయోగించాడు. ఇప్పుడు చెప్పండి, ఐగుప్తులో జరిగినటువంటి సర్వశక్తిమంతుడు చేసినటువంటి ఆయన కృపా బాహుళ్యతను బట్టి ఐగుప్తులో సర్వశక్తిమంతుడు చేసినటువంటి ఆ అద్భుత కార్యములను వారు జ్ఞాపకము చేసుకొనక, వాళ్ళు ఏం చేసుకోలేదని చెప్పండి, జ్ఞాపకం చేసుకోనక వాళ్ళు ఏం చేశారు? అక్కడ వాళ్ళు తిరుగుబాటు చేశారని ఉందన్నమాట. ఏం చేశారు చెప్పండి? తిరుగుబాటు చేశారు. అంటే ఫరో చూడండి పిల్లారా, ఐగుప్తు రాజు అనే పొరలో ఎన్నో వచ్చినటువంటి ఐగుప్తు రాజు అయినటువంటి అనగా ఐగుప్తు రాజు అయిన ఫరో హృదయమును కఠినపరచగా అతడు ఇజ్రాయిలును ఉరిమెను, తరిమెను. అట్లు ఇజ్రాయిలీలు బలిమి చేత బయలువెడుచుండ్రి. ఐగుప్తీయులు అనగా ఫరో రథముల గుర్రములనియు అతని గుర్రపు రౌతులు అతని దండును వారిని తరిమి ఆ బయల్సెఫోను ఎదుటనున్న పిహా హీరాతునకు సమీపమైన సముద్రము దగ్గర వారు దిగి ఉండగా వారిని కలుసుకుని ఫరో సమీపించుండగా ఇజ్రాయేలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుడు చూచి మిక్కిలి భయపడి యావేకు మొరపెట్టారు. చూడండి, మిక్కిలి భయపడ్డారు. ఆ సైన్యమును చూసి, ఆ రథాలను చూసి, ఆ గుర్రాలను చూసి, వాళ్ళ చేతుల్లో ఉన్న ఆయుధములను చూసి వాళ్ళు ఏమైపోయారు చెప్పండి? భయపడిపోయారు. పిల్లారా, మీరు ఆలోచన చేయండి. సర్వశక్తిమంతుడు ఐగుప్తులో ఎన్నో అద్భుతాలు చేసి ఏమండి బయటకు తీసుకొచ్చాడు. మరి అంత అద్భుతాలు చేసి ఐగుప్తుని బయటకు తీసుకొచ్చిండు ఆ సర్వశక్తిమంతుడు. మరలా ఇప్పుడు ఐగుప్తీయుల నుండి మనల్ని ఎందుకు ఆయన కాపాడు? ఆయన తప్పనిసరిగా కాపాడుతాడు, ఆయన మనల్ని రక్షిస్తాడు అనేటువంటి విశ్వాసము వారికి లేదు. అంతేకాదు, సర్వశక్తిమంతుడు వాళ్ళ పట్ల చేసిన అద్భుతాలని వాళ్ళు ఏమాత్రం కూడా ధ్యానించేవారు కాదు, గుర్తుపెట్టుకునేవారు కాదు.
దానిని బట్టి ఆయన మహిమపరిచేవారు కాదు. వాళ్ళు ఆ విధంగా మర్చిపోయేవాళ్ళు, జ్ఞాపకం తెచ్చుకునేవాళ్ళు కాదు. అందువలనే అక్కడికి వచ్చినప్పుడు ఆ యొక్క సైన్యము, ఐగుప్తు సైన్యం వచ్చినప్పుడు వాళ్ళకి ఆయన చేసిన అద్భుతాలు ఏమీ గుర్తు రావట్లేదు. మీకు అర్థమైందా? అందువల్లే దాన్ని అసలు ఐగుప్తులో గొప్ప అద్భుతాలు చేసిన సర్వశక్తిమంతుడు మరలా ఇప్పుడు మనల్ని ఎందుకు ఆయన ఎందుకు రక్షించడు? ఆయన తప్పనిసరిగా ఆయన మనల్ని రక్షిస్తాడు ఐగుప్తు సైన్యం నుండి అనేటువంటి విశ్వాసం వాళ్ళలో కనబడలేదు. ఎందుకని? అందుకనే ఆయన ఎప్పుడైతే ఆయన చేసిన మేలులు కనుక ఎప్పుడైతే మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటుంటామో అప్పుడు మనకు విశ్వాసము పెరుగుతుంది అన్నమాట. విశ్వాసం ఏమవుతుందో చెప్పండి? పెరుగుతుంది. అందువల్లే వాళ్ళు మర్చిపోయేవారు కాబట్టి ఆయన మీద విశ్వాసం కలగట్లేదు. కాబట్టి ఎప్పుడైతే అలాగూ ఆయన చేసిన అద్భుతాలని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మహింపరుస్తూ స్తుతిస్తూ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారో, అవునరా ఐగుప్తులో చేసిన సర్వశక్తిమంతుడు ఇప్పుడు కూడా ఎందుకు మనల్ని విడిపించడు, తప్పనిసరిగా విడిపిస్తాడు అని ధైర్యము కలిగేవారు. వాళ్ళకి ఎందుకు ధైర్యం లేదనంటే ఆ యొక్క ఐగుప్తులను చూసినప్పుడు, ఐగుప్తు సైన్యమును చూసినప్పుడు, ఐగుప్తు యొక్క బలవంతులైనటువంటి ఆ సైన్యాన్ని, బలమైన ఆయుధాలను, బలమైన గుర్రములను, బలమైన రథములను చూసినప్పుడు వాళ్ళకి ఎందుకు ధైర్యం కలగలేదంటే ఆ యొక్క వాక్యము, ఆయన యొక్క కార్యాలని, ఆయన చేసిన కార్యములను వీళ్ళు మర్చిపోయేవాళ్ళు. ఏమి గుర్తు తెచ్చుకునేవారు కాదు, ఏమి గుర్తుకు తెచ్చుకునేటువంటి పరిస్థితి లేదు. కానీ వాళ్ళు ఆయనను గురించి ఆలోచన చేసేవాళ్ళు, ఆయన చేసిన కార్యాల గురించి ఆలోచించేవారు కాకుండా ఏదో ఒక విచారాల్లో ఉండేవారు, ఏదో ఒక ఆలోచనలో ఉండేవారు, ఏదో ఒక విచారాల్లో ఉండేవారు తప్ప, ఏదో ఒక ఆలోచనలో ఉండేవారు తప్ప సర్వశక్తిమంతుని గురించి, ఆయన కార్యముల గురించి ధ్యానించేవారు కాదు. అందువల్లనే ఐగుప్తులు సైన్యము రాగానే వీళ్ళకి ఐగుప్తు సైన్యము నుండి ఆయన మనల్ని విడిపిస్తాడని, సర్వశక్తిమంతుడు విడిపిస్తాడనేటువంటి నమ్మకము వాళ్ళకు కలగలేదు. కానీ ఆ నమ్మకం వాళ్ళకి కలగలేదు. కానీ ఎందుకంటే ఆ అద్భుతమును ధ్యానిస్తూ ఉన్నప్పుడు కలుగుతుంది, కానీ కలగలేదు. అయ్యో వాళ్ళ రథాలు చూడు, వాళ్ళ బలము చూడు, వాళ్ళ యొక్క ఆయుధాలు చూడు, వాళ్ళ గుర్రాలు చూడు ఎలాగున్నాయో. కాబట్టి మనకైతే ఆ గుర్రాలు లేవు, మనకైతే ఆ రథాలు లేవు, మనం పారిపోవడానికి మన దగ్గర అలాంటి ఆయుధాలు లేవు, ఏమీ లేవు. వాళ్ళ వల్లే మనం బలవంతులం కాదు. కాబట్టి వాళ్ళు వచ్చి మన మీద పడిపోతారు, ఇప్పుడు మనం చచ్చిపోతాము, మనం వాళ్ళు చంపేస్తారు, ఇంకేముంది మన పని అయిపోయింది అని ఒక అవిశ్వాసము, అంటే సర్వశక్తిమంతుని ఎడల వాళ్ళు విశ్వాసము లేని వారై, వాళ్ళు అవిశ్వాసము కలిగిన వారై వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు మోషే మీద తిరుగుబాటు స్వభావంగా మాట్లాడుతూ వచ్చారు. తిరుగుబాటు స్వభావంతో అంటే వాళ్ళు ఎందుకు అలాగా అంటే విశ్వాసము లేనందువలన, అవిశ్వాసము వలన, నమ్మకపోవడం వలన. ఎందుకంటే ఆయన సహాయం చేస్తాడు, ఆయన రక్షిస్తాడు, ఆయన విమోచిస్తాడు. ఐగుప్తు సైన్యము కంటే మనలో ఉన్నటువంటి వాడు, మనతో ఉన్నవాడు గొప్పవాడని విశ్వాసము కనుక వారిలో ఉన్నట్లయితే వారు ఖచ్చితంగా ఏమంటే తిరుగుబాటు చేసేవాళ్ళు కాదు. విశ్వాసం లేకని వాళ్ళు ఏం చేశారు చెప్పండి? తిరుగుబాటు చేసేవాడు. అందుకని ఫిలిప్పీలకు రాసిన పత్రికలో రాయబడినది, ఎల్లప్పుడూ ఆయన యందు మీరు ఆనందించుడి, ఎల్లప్పుడు మీరు ఆయన యందు ఆనందించుడి. చదవండి అమ్మ ఒకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఒకసారి మనం చదువు. ఎల్లప్పుడూ త్వరగా చదవండి. ఎల్లప్పుడూ ఆ సర్వశక్తిమంతుని యందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి.
మీ సహనములకు సకల జనులకు తెలియబడునేడి. మెస్సయ్య సమీపంగా ఉన్నాడు కనుక దేని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను సర్వశక్తిమంతునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానులకు మించిన సర్వశక్తిమంతుని సమాధానము యాస్వామ్యస్య వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ఆయన మనుషులు హల్లెలూయా. నిజముగా వీళ్ళు గనక నిజముగా ఆయన వాక్యమును లేకపోతే ఆయన అద్భుతాలను మర్చిపోనటువంటి జనులైతే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు ఏం చేస్తారంటే చింతపడరు. మీకు అర్థమైందా? భయపడరు. చింతపడరు కానీ భయపడరు కానీ వాళ్ళు ఏం చేస్తారంటే అయ్యా ఐగుప్తులో మేము బానిసలంగా ఉంటే అంటే మేము అక్కడ ఐగుప్తీయుల చేత మేము వాళ్ళ చేత తన్నులు తింటూ కొడ దెబ్బలు తింటూ ఇబ్బందులు పడుతూ శ్రమ పడుతూ ఉంటే నీవు గొప్ప అద్భుతాలు చేసి మమ్మల్ని ఐగుప్తు నుండి బయటికి తీసుకొచ్చావు. ఏమండి ఇప్పుడు కూడా మరలా ఐగుప్తు సైన్యము మమ్మల్ని అయ్యా నీకు కృతజ్ఞతాస్తుతులు నాయన అని చెప్పి మరలా ఐగుప్తు నుండి మళ్ళీ ఇప్పుడు ఐగుప్తు సైన్యం మమ్మల్ని చంపడానికి వచ్చారయ్యా కాబట్టి మమ్మల్ని విడిపించాయా అని ప్రార్థన చేసేవాడిని. నిజమైన వాళ్ళైతే ఇప్పుడు నువ్వు ఇప్పుడున్నావు, నీకేదో బలహీనత వచ్చింది అనుకోండి, నేను ఇంతకుముందు గతంలో ఆయన నిన్ను స్వస్థపరిచాడు అనుకుందాం. అప్పుడు నువ్వేం చేస్తావంటే నిజమైన విశ్వాసివి, నిజముగా ఆయన చేసిన మేళ్ళు ఆయన చేసిన స్వస్థతలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్న వ్యక్తి అనుకోండి, నాయన గతములో మీరు రోగిగా ఉంటే బలహీనుడుగా ఉంటే నీవు స్వస్థపరిచావయ్యా కనుక నీ కృతజ్ఞతాస్తుతులు నాయన అని చెప్పి మరలా ఇప్పుడు నేను రోగిగా ఉన్నానయ్యా నాకు సహాయం చేయనాయనని అడగడం జరుగుతుంది. అదే ఇక్కడ పిలిపిలి రాసిన పత్రికలో చెప్పి. కాబట్టి వీళ్ళు అలాగూ లేరు. కృతజ్ఞత అంటే ఆయన చేసిన మేలు మర్చిపోయి ఆయన ఎప్పుడు స్వస్థపరిచాడో బాగు చేశాడో అన్నీ మర్చిపోయి ఏదైనా రోగం రాగానే బాబో ఏమైపోతుందో అని భయపడిపోతుంటారు చాలామంది. అయ్యో ఇంత ముందు ఆయన నన్ను స్వస్థపరిచాడే బాగు చేశాడే ఇప్పుడు మాత్రం నాకు మరలా ఆయన సాయం చేస్తాడని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన చేసిన మేలు జ్ఞాపకం చేసిన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరలా ఇప్పుడు నాకు మరలా రోగిగా ఉన్నానయ్యా నన్ను స్వస్థపరిచాయని అడుగుతారు. కానీ వీళ్ళు మర్చిపోయే వాళ్ళు అడగరు. వీళ్ళది కూడా అదే పరిస్థితి. వీళ్ళది కూడా ఇప్పుడు ఎలాగైతే కొంతమంది ఏమైపోతారు చెప్పండి, ఇలాగే కంగారు పడిపోతుంటారు, భయపడిపోతుంటారు. అయ్యో ఆవిడికి ఏమైపోతుంది మా ఆయనకి ఏమైపోతుంది ఎవరి ఎందుకని భయపడిపోతారు. ఎందుకని గతంలో ఆయన చేసినట్టు మేలు వీళ్ళు మర్చిపోయి భయపడిపోతుంటారు అన్నమాట. ఐగుప్తు నుండి వచ్చినప్పుడు ఇజ్రాయేలు ఐగుప్తు సైన్యాన్ని చూసి ఇదే పరిస్థితి మర్చిపోయారు ఆయన చేసిన మేలు. అలాగే నువ్వు కూడా చాలాసార్లు ఆయన చేసిన ఉపకారాలు మర్చిపోయి ఏం చేస్తావు చెప్పండి, కంగారు పడిపోతుంటావు, ఆందోళన పడిపోతుంటావు, భయపడిపోతుంటావు. ఆ కంగారులోనే ఆ తొందరలోనే ఏం మాట్లాడతావో తెలీదు, ఏం వరుస్తావో తెలీదు, ఏం చేస్తావో తెలీదు. ఎందుకని ఆ భయం. వీళ్ళు కూడా అదే ఆ కంగారు పడిపోయి ఆ భయపడిపోయి ఆ తొందర పడిపోయి మోషేని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు. మోషేని ఇష్టం వచ్చినట్టు అంటున్నారు. మీకు అర్థమైందా? మీకు అంటే విరోధంగా మాట్లాడుతూ ఉన్నారు. తిరుగుబాటు స్వభావం విరోధంగా మాట్లాడమే, వ్యతిరేకంగా మాట్లాడమే తిరుగుబాటు స్వభావమైనది. అందుకని ఇక్కడ పౌలు గారు అదే చెప్తున్నాడు, మీరు దేని గురించి చింతపడకూడదు కానీ మీరు దేని గురించి కృతజ్ఞతాపూర్వకంగా అంటే మీరు
అంటే ప్రతి విషయంలో ప్రార్థన జ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా, అంటే మీ గతంలో చేసినటువంటి మేలులకి కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఆ విధంగా ప్రార్థన చేస్తూ, ఆ విధంగా మేము విన్నపాలను ఆయనకి తెలియచేయము. వీళ్ళు అలా తెలియచేయాలి. తెలియచేయట్లేదు ఎందుకని చెప్పండి? మర్చిపోయావు. అవి గుర్తుండే వీళ్ళకి గుర్తులేవు. ఆ విచారంలో పడిపోయి, ఈ విచారాల్లో పడి, ఆ కబుర్లో పడి, ఈ కబుర్లో పడి, వాళ్ళ గురించి, లేకపోతే ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు ఐగుప్తీల గురించి ఆలోచిస్తున్నారు అనుకుంటా. ఐగుప్తు అధికారుల గురించి, ఐగుప్తు ఏమండి అలాగ ఐగుప్తులో ఉన్నప్పుడు అలా వాటి గురించి ఆయన అన్ని అద్భుతాలు చేసినా వీళ్ళు మమ్మల్ని అలా అన్నారు, ఎలా అన్నారు, అలా దన్యారు, ఇలా గుద్దారు, ఇలా తిట్టారు, అలా తిట్టారు అని అవే జ్ఞాపకం చేసుకుంటూ ఉండేవారు తప్ప వీళ్ళు అద్భుతాలు జ్ఞాపకం చేసుకునేవాళ్ళు కాదు. ఇది అర్థమైందా? చాలామందికి ఆయన వాక్యం, ఆయన అద్భుతాలు గుర్తుండవు. ఎవరినేదో అన్నారనుకోండి, అవి బాగా గుర్తుంటాయి. ఎవరినేది అన్నారు లేకపోతే ఎవరైనా తప్పులతో దొరికినాయి అనుకోండి, ఎదుటి వాళ్ళ తప్పులు బాగా గుర్తుపోవటం. ఎప్పుడు ఎవరు ఏ తప్పు చేశారు, ఎప్పుడు ఎవరు తప్పు మాట్లాడారు, ఎవరు ఏ తప్పు అన్నారో అవన్నీ కూడా డేట్తో సహా చాలా చక్కగా గుర్తుపెట్టుకుంటారు. కానీ వాక్యం గుర్తుండదు. ఆ బాపతే అనమాట వీళ్ళు, ఆ బాపతే వీళ్ళు అలా దానికి సంబంధించిన వాళ్ళే. అందుకని వీళ్ళకి ఐగుప్తులో వాళ్ళు ఎలాగా శ్రమలు పడ్డారో, బాధలు పడ్డారో, హింసలు పడ్డారో అలాంటివన్నీ వీళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్నారు తప్ప, ఆ అధికారుల్ని వాళ్ళని వీళ్ళని జ్ఞాపకం చేసుకుంటున్నారు తప్ప అద్భుతాలు జ్ఞాపకం చేసుకోవట్లేదు. అందుకని ఇక్కడికి వచ్చేటప్పటికి మరలా వాళ్ళు తనిన తన్నులు, వాళ్ళు గుద్దిన గుద్దులు, వాళ్ళు ఏమని తిట్టిన తిట్లు అవి గుర్తుకొచ్చేసారన్నమాట. వాళ్ళని చూడగానే భయం వేసింది. ఇక్కడ అయ్యి బాబోయ్, ఐగుప్తులో వీళ్ళు తెగదన్నేశారు, మనల్ని గుద్దారు, వీళ్ళు తిట్టారు, మనల్ని హింసించారు, వీళ్ళు చాలా శ్రమ పెట్టారు, వీళ్ళు బాబోయ్ మళ్ళీ వచ్చేసారా, వీళ్ళు ఈసారి అయితే మనం చంపేస్తారు ఈసారి అని భయం వచ్చేసింది వాళ్ళని చూడగానే. అంటే వీళ్ళు ఏం గుర్తు తెచ్చుకుంటున్నారు, ఏం జ్ఞాపకం తెచ్చుకుంటున్నారు? ఆయన చేసిన మేలులు కాదు, ఆయన చేసిన కార్యాలు కాదు, నిజముగా ఎందుకంటే పిలుపులు రాసిన పద్ధతి చెప్తాడు, మీ చింత యావత్తు నాకు అప్పగించి దేని గురించి మీరు చింతించొద్దని చెప్పాడు. ఆ తిట్టిన తిట్లను బట్టి కానీ, హింసలను బట్టి కానీ, గుద్దిన గుద్దులను బట్టి కానీ, వాళ్ళు పొళ్ళు కొరకడం కానీ, వాళ్ళ కేకలేయడం కానీ, వాళ్ళ అరుపులు కానీ అయేమి వాళ్ళు జ్ఞాపకం చేసుకోక, లేకపోతే వాటి గురించి చింతించక ఆయన చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకుంటా ఉంటారు. ఆ జ్ఞాపకం చేసుకుంటా ఉన్నట్లయితే ఐగుప్తు సైన్యాన్ని చూడగానే మరలా వచ్చారా, ఈసారి వాళ్ళని ఆయన నాశనం చేస్తామనేవాడు. ఏమి నశించిపోతామని అనుకోరు, వాళ్ళని ఆయనే నాశనం చేస్తారా. వాళ్ళకి మూడింది, ఐగుప్తులో ఆయన వాళ్ళకి శిక్షించాడు, అది సరిపోలేదట్టుందిరా, మళ్ళీ వచ్చాడు మనల్ని వెంబడించుకుంటా, మనం సేవించిన వాడు వాళ్ళని శిక్షిస్తాడురా అనాలి జనం. అలాంటి అది మోషే అంటున్నాడు. ఎందుకంటే మోషే అలాగంటున్నాడు, ఎందుకంటే మోషే ఆయన చేసిన కార్యములను, ఆయన చేసిన అద్భుతాలను మోషే మర్చిపోయేవాడు కాదు. ఎప్పుడు అవి జ్ఞాపకం వస్తూ ఉండేవి, గుర్తుకు వస్తూ ఉండేవి. కానీ ఇశ్రాయేలుకు మాత్రము అవి గుర్తులేవు. ఎన్ని అద్భుతాలు చేశాడు చెప్పు అంటే చెప్పలేదు. ఏమేమి అద్భుతాలు చేశాడంటే గుర్తులేదు, జ్ఞాపకం లేదు అంటారన్నమాట. ఆయనే విడిపించాడు అని, ఆయన కృప చూపించాడు అనేది కూడా వాళ్ళకి లేదు అసలు. ఈనాడు కూడా చాలామంది ఎందుకు భయపడిపోతుంటారంటే, ఏమండి ఎందుకు భయపడిపోతుంటారంటే ఏదైనా చిన్న చిన్న సమస్యలకి, కష్టాలకి, ఒడిదుడుకి, లేకపోతే ఏదైనా వ్యాధులకి, దేనికైనా చిన్న చిన్న వాటి కూడా ఎందుకు భయపడిపోతుంటారు చెప్పండి? అవే వాళ్ళ హృదయంలో ఉంటాయి.
అవే వాళ్ళకు గుర్తు వస్తుంటే తప్ప ఆయన స్వస్థత గుర్తుకు రాదు. ఒక ఆవిడ ఉంది, ఆవిడ బాగులేదు, ఒక వారం 10 రోజులు చాలా ఇబ్బంది పడింది. అప్పుడు ప్రార్థన చేయించుకున్న తర్వాత ఆమె స్వస్థత పొందింది. స్వస్థత పరిచాడు ఆయన అని జ్ఞాపకం చేసుకుంటా ఉందనుకోండి, బాగానే ఉంటుంది. జ్ఞాపకం చేసుకుని ఆయన మహిమపరుస్తూ ఉంటే మంచిదే. కానీ ఆమె సర్వశక్తిమంతుడు స్వస్థపరిచింది జ్ఞాపకం చేసుకోదు. వారం రోజులు నేను చాలా బాధపడ్డాను, చాలా ఇబ్బందులయ్యా, నరకం అనిపించారయ్యా. ఆ వారం రోజులు కూడా తిండి తిప్పలు సరిగదు, ఒకటే జ్వరం, ఒకటే తలపోటు, ఒకటే ఒళ్ళు నొప్పులు, లేవలేకపోయేదాన్ని, చదువు లేకపోయేదాన్ని, చాలా బాధ, నరకం అనిపించా. ఇంకా అవే ఎవరు కనపడిన వాళ్ళకి అవే చెప్తూ ఉండేది, అవే గుర్తుకు తెచ్చుకుంటూ ఉండేది. మరలా 2 సంవత్సరాల పోయాక మరలా జ్వరం వచ్చింది, భయపడిపోతుంది. బాబోయ్ ఏమైపోతుంది ఈసారి వస్తే. ఎందుకని? ఆయన స్వస్థపరిచింది ఆమె గుర్తులేదు. ఆయన స్వస్థపరిచింది ఆమెకు అద్భుతంగా అనిపించలా, ఆయన స్వస్థపరచడం అది గొప్పగా అనిపించలా. ఆమె పడిన బాధలు మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఆయన స్వస్థపరిచింది గొప్పగా అనిపించలేదు, ఆయన మహిమపరచలేదు, అది మర్చిపోయి. నిజంగా మీకు జ్ఞాపకం ఉన్నట్లయితే ఆనాడు అంత కష్టములో ఉంటే ఆయన స్వస్థపరిచాడు కనుక నేడు కూడా ఆయన స్వస్థపరచగలిగిన సమర్థుడని ఆమె విశ్వసించేది. హల్లెలూయా. నాడు చాలా మంది సర్వశక్తిమంతుల మీద సంగడానికి కానీ, సర్వశక్తిమంతుల సేవకుల మీద కానీ, సర్వశక్తిమంతుల మీద కానీ అనేక మంది ప్రతికారంలో తిరుగుబాటు చేయడానికి కారణం ఎందుకనంటే వారు ఆయన చేసిన కార్యములను లేకపోతే ఆయన యొక్క వాక్యమును ఎరుగుపోవడం వలన, వాక్యాన్ని మర్చిపోవడం వలన, ఆయన చేసిన అద్భుతాలు మర్చిపోవడం వలన ఆ విధంగా వాళ్ళు ఆయన విరోధంగా మాట్లాడుతూ వచ్చారు. లోబడేవారు కాదు, ఎన్ని ఉరుచుకొని ఉండేవారు, ఇలా తగ్గించుకునేవారు కాదు, భయపెట్టి అన్నట్టు ఉండేవారు అనమాట. కాబట్టి పిల్లారా భయపడేవారు కాదు, వాక్యాన్ని భయపడేవారు కాదు. అందువల్ల వాక్యాన్ని ఎప్పటికప్పుడు మర్చిపోయాం. సర్వశక్తిమంతుని భయపడి ఎంత గొప్ప కార్యాలు చేశారా, ఎంత గొప్ప కార్యాలు చేసి మనం విడిపించారా. సర్వశక్తిమంతుడురా, ఆయన తప్ప వేరొక రక్షకుడు లేడురా. ఎందుకు మర్చిపోతున్నాడు చెప్పండి? మన హృదయాల్లో ఎవరు ఉండాలి? అద్భుతం. ఎవరు జ్ఞాపకం చేసుకోవాలి? ఆ కృపా బాహుళ్యత చూపినటువంటి సర్వశక్తిమంతుని జ్ఞాపకం చేసుకోవాలి. నీ జీవితంలో జరిగిన అద్భుతాలు, నీ జీవితంలో జరిగిన స్వస్థతలు, నీ జీవితంలో జరిగిన మేలులు, ఏ సమస్యలను ఎలా విడిపించాడు, శోధనలో పడిపోకుండా ఎలా కాపాడాడు, దేవుడి మరణాపాయం నుండి ఎలాగ నిన్ను దాటించాడు, అవన్నీ నిన్ను కాపాడి నీ జ్ఞాపకం చేసుకోవాలి. కానీ నువ్వు అనుభవించిన బాధలు, నువ్వు పడిన చింతలో అవి ఇవి ఆలోచించుకుంటా, వాడి గురించి బాధపడతా, వాడి గురించి ఆలోచించుకుంటూ ఉంటావు. అవే నీకు గుర్తుకొస్తూ ఉంటాయి. అలాగే గుర్తుకొస్తున్నాయి అంటే మరి ఆయన వాక్యాన్ని ఏమైపోతున్నావు చెప్పండి, నువ్వు మర్చిపోతావు. ఇజ్రాయిల్ అలాగే మర్చిపోయా ఉన్నారు చెప్పండి. నిజంగా జ్ఞాపకం ఉందనుకోండి, మోషే ఐగుప్తు సైన్యం వస్తున్నారయా, మనకేం భయం లేదు, మన సర్వశక్తుడు గొప్పవాడు, ఐగుప్తుని విడిపించిన ఆయన ఇప్పుడు విడిపించడా? ఖచ్చితంగా విడిపిస్తాడు, మనమేమి భయపడనక్కర్లేదు అని చెప్పేవారి, విశ్వాసంతో మాట్లాడేవారి, ధైర్యంగా మాట్లాడేవారి, వాళ్ళని చూసి ధైర్యముగా ఉండేవారు. కానీ ఎందుకు భయం వచ్చింది? ఆయన చేసిన అద్భుతాలు జ్ఞాపకం చేసుకోకపోవడం వల్ల, ఆయన చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకుంటూ మహిమపరుస్తూ జీవించకపోవడం వల్ల, ఆయన్ని దివారాత్రులు ధ్యానించకపోవడం వల్ల, ఎల్లప్పుడూ దివారాత్రులన్నా, ఎల్లప్పుడన్నా, ఎడతెగకన్నా, నిత్యము అన్నా ఏమని అర్థం ఒక్కటే, రాత్రి మొగుళ్ళన్నా అర్థం ఒక్కటే. రాత్రి మొగులు ఎప్పుడు మెలుపు తప్పుడు లేచి ప్రార్థన చేసుకోండి. పగలంతా కూడా ఆ పనులు ఈ పనులు ఉండి కూడా ప్రార్థన చేసుకోండి. అందుకే అన్యులకి మనకి తేడా ఏంటంటే, అన్యులు కూడా పనులు చేస్తారు, వాళ్ళు కూడా పొలం పనులు చేస్తారు, కూలి పనులు చేస్తారు, వంట పనులు చేస్తారు, అన్నీ చేస్తారు. కానీ
వాళ్ళకి మనకు తేడా ఏంటంటే వాళ్ళేమో ఆయన నామాన్ని బట్టి కాకుండా సొంత బుద్ధితో, సొంత బలంతో, సొంత ఆలోచనతో చేస్తుంటారా? మనం ఏం చేస్తాం చెప్పండి? ప్రతిదీ కూడా ఆయన నామమును చేస్తూ ఉంటాం. సమస్తం ఆయన నామం పేరట ఏదో వస్తుంది ఎత్తడం అనుకోండి. ఇంతకుముందు చెప్పండి. ఏం చెప్పారు చెప్పండి? ఒక ఆవిడ కూరగాయలు తేవడానికి వెళ్తుంటే ఇక్కడ ప్రార్థన చేసుకుని బయలుదేరింది. ఆటో ఎక్కబోయే ముందు ప్రార్థన చేసుకుంది. ఆటో దిగిన తర్వాత ఆయన నామం పేరు చేస్తున్నావా అండి? అదే ముఖ్యం. నీకు సంబంధించిన అయితే నీ అంతకు చేసుకోవచ్చు, కాదట్లేదు. అదే ఏదైనా మందిరానికో లేకపోతే ఎవరన్నా విశ్వాసులు ఎవరికి సంబంధించి ఏదైనా అవసరం ఉంది, పాస్టర్ గారు ఇలా మేము ప్రార్థన చేసుకున్నాం, ఇలాగ ప్రారంభించుకున్నాం, లేకపోతే మా ఇంటి దగ్గర ఇదిగా మేము ఇది చేసుకున్నాం పాస్టర్ గారు, మా ఇంట్లో లేకపోతే ఇలాగ మేము కొత్తగా ఇది మేము ఏదో చేసుకున్నాం, ప్రార్థన చేయండి అని అంటాం. అసలు ఏమి ఉండదు, ఏముండదు నీకు అసలు. ఎందుకంటే నువ్వు అన్నిడు నీవు ఒకటే. వాక్యం ఏంటంటావు, పాటలు పాడుతుంటావు, వందనాలు అంటావు, ఇక్కడే ఆయన నామపేట చేస్తున్నావు, సమస్తము చెయ్యి. అప్పుడు అన్నిటికీ నీకు తేడా ఏంటి? అన్నిటికీ మనకు తేడా ఉంటుంది. సమస్తము కూడా ఆయన నామం పేరట. కాబట్టి ఇక్కడ ఇజ్రాయిల్ కూడా సమస్తము ఆయన నామం పేరు చేసేవాడు కదా. అప్పుడు సమస్తము ఆయన నామం పేరు చేస్తూ ఇక్కడదే చెప్తున్నాడు, సర్వశక్తిమంతుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. చూడండి, మీరేమి చేసినను యెహోవా ద్వారా తండ్రి అయిన సర్వశక్తిమంతుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. సమస్తము ఆయన నామం పేరు. అసలు చెల్లించేవారు కాదు. అయ్యా ఇప్పుడు ప్రయాణం అంతా తోడుగా ఉంది, ప్రభు చూపావయ్యా, వందనాలు ఆయన అని ఏమి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడు కాదు. ఆయన ఎప్పుడో మర్చిపోతారు. అది ఇది అది తెచ్చావా, ఇది తెచ్చావా, అదేమంటావా, తుర్రమని బండేసుకుని తెచ్చింది. ప్రార్థన లేదు. ఇక్కడేముంది వాక్యము, సమస్తమును అని ఉంది. ఏదో కొన్ని ఆయన నామపేట చేయండి, కొన్ని ఆయన నామపేట చేయక్కర్లేదు అన్నారు చాలామంది. అనుకుంటారేమో, కాదు, సమస్తం అన్నది. ఇవన్నీ లేకుండానే నేను చాలా భక్తిపూర్ణాన్ని, చాలా భక్తిపూర్ణుడిని, నేను వెళ్ళిపోతాను, నేను ఎత్తపడతాను, నాలాగే ఎవరు కరెక్ట్గా లేరు, నాకు అన్నీ తెలుసు, నాకు మాత్రం తెలీదా అనుకుంటున్నావు. ఇవన్నీ లేకుండానే అన్నిడు నీవు ఒకటి అలా అనుకుంటా ఉంటాయి. సమస్తము కూడా ఆయన నామం పేర జరిగించేవారే. హల్లెలూయా. ఆయన ఏం చేయడు చెప్పండి, మర్చిపోరు. ఇజ్రాయిల్ కదే లేదు, ఇజ్రాయిల్ కదే. ఆయన చెప్పాకైనా కానీ బాధపడతారా? అవునరా, నేను చాలా పనులు చేశాను కానీ ఆయన నామం పేరట ఏమి చేయలేదే అని ఏమైనా ఏడుస్తావా, పశ్చాత్తాపడతావా? అవును, నేను ఆయన నామం పేరట చేయలేదు, ఏది కూడా వాక్యం మీరిపోయాను కాబట్టి నన్ను క్షమించిన ఆయన అంటావా? ఏమను, నాకు కాదులే, నాకు సంబంధం లేదులే, ఫాస్ట్గా చెప్పాలి కాబట్టి అలా చెప్తుంటాడులే అని అనుకుంటావు తప్ప, మీరిపోయినా ఆయన నామం పేరట చేయకపోయినా భయపడవు, ఆయన వణకవు, ఇంకా ధైర్యంగా వెన్నుర్చుకొని ఇలా ఉంటావు అనమాట. ఇంకా ఏదో పెద్ద గొప్పవాడు అన్నట్టుగా, పెద్ద గొప్పదారు చాలామంది లోకంలో అలా ఉంటారన్నమాట, వెన్నుర్చుకొని. ఎవరైతే విని వణుకుచున్నారో వారిని నేను దృష్టి ఉంచుతున్నానని చెప్పాను ఆయన. అందువల్ల సర్వశక్తి దృష్టి మీద ఏముండదు. ఎందుకంటే వాక్యం వినగానే ఆ వాక్యం మీరిపోగానే ఏమన్నా భయపడిపోతున్నావు ఏంటి? ధైర్యంగా కూర్చుంటావు, ఇంకా ఇంకా ఇలా విరుస్తావు, వణుకుతున్నావా వారంట్లా. అందువల్ల నువ్వు ఎక్కడైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు, ఎక్కడైతే ఆ నామం పేట చేయలేదు, అయ్యో ఇప్పటివరకు నేను ఆయన నామం పేట చేయలేదు, అన్నిళ్ళు కూడా నడిచానే, లోకస్తులోనే నడిచానే, లోకస్తులోనే పనులు చేశానే, కార్యాలు చేశానే, ఆయన నామం పేట చేయకుండా ఏదో అన్నిలాగానే నడిచానే, అన్ని స్త్రీలాగానే చేశానే, అయ్యో నాయనా ఎంత నేను వృధా చేశాను, ఎంత నేను పనికిమాలితనంగా జీవించాను, ఎంతగా నేను ప్రవర్తించాను నాయన, ఏంటి ఎంత భయంకరంగా ప్రవర్తించానని ఏమీ నీకు అనిపించదు. బాధపడను. నిజమైన వధువు బాధపడుతుంది. ఆయన వణికిపోద్ది ఈ మాటలు ఇంటి, వణికిపోద్ది. అయ్యో తప్పు చేస్తే ఎలా వణికిపోతారో పిల్లలు, అలా వణికిపోతారు. అప్పుడు
గ్లాసు బగలు కొట్టేశాడు కింద. వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు వచ్చి తిడతారేమోనని వచ్చి వణికిపోతున్నాడు. కనకడకుండా వణికిపోయి మూలకెళ్ళిపోయాడు. అలాగే నువ్వు కూడా వణుకుతావా? ఏమండి, ఏమి అనుకో, ఏమి భయపడవు. నేను కరెక్ట్గా ఉన్నాను, నేను ఇదంతా కూడా సమస్తం ఆయన నామపేట చేస్తున్నాను భ్రమపరుస్తావు, నమ్మిస్తావు మనుషుల్ని. పశ్చాత్తాపడును, మోసపోతావు సుమా. వణుకుతుంది నిజమైన వాడు. ఎవరైతే అంత భయపడి వణుకుతుంటారో వారి మీద ఆయన దృష్టి చూస్తాడు తప్ప ధైర్యంగా కూర్చొని చెప్పుకో అన్నట్టు ఉన్నావు అనుకోండి, నీ మీద ఆయనకు అసలు దృష్టి లేనిది. పరలోకం తీసుకెళ్ళాలని దృష్టి లేదు ఆయనకి, పైకి తీసుకెళ్ళాలని దృష్టి లేదు. ఎందుకంటే నీకు భయం లేదు. ధైర్యంగా ఉంటావు, ధైర్యంగా కూర్చుంటావు, ధైర్యంగా వింటావు. ఎంత తప్పు చేసినా ఆయనకు చాలా ధైర్యం ఎక్కువే అనుకోవాలని. ఏమండి, ఎంత వాక్యానికి విరుద్ధంగా నడిచినా ఆయన నామం పేరు సమస్తం చేయకపోయినా ఎంత ధైర్యంగా ఉంటాడో తెలుసా? అలాంటి వ్యక్తి ఆయన దృష్టిలో లేని లేదు. అలా ధైర్యంగా ఉండకపోతే మనం లోకమైపోతాం రా. వాళ్ళు కూడా భక్తి సరిగ్గా చేయట్లేదు అనుకుంటారేమో. ఇప్పటివరకు నేను చాలా భక్తి అని అనుకుంటున్నాను, నా గురించి అందరూ చెప్పుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఇలాగ భయపడ్డాను అనుకోండి, మనం ఏదో భక్తిపరుడు అని అనుకున్నాం కాబట్టి వీళ్ళకి కూడా ఏమి లేదనమాట అని లోకమైపోతామేమో అని నటిస్తారనమాట. ఏదో అన్ని వాక్య సమస్తం ఆయన నామం పేరు చేస్తున్నట్టుగా మోసపోతారు ఇలాంటి వాళ్ళతో. అర్థమైందా? కాబట్టి నిజమైన వధువు ఆయన నామం పేరు చేస్తారు. యెహోవా నామమే అద్భుత నామము, ఎంతో ఉన్నతమైన నామము, ఎంతో ఉన్నతమైన నామము. యెహోవా నామమే అద్భుత నామము, ఎంతో ఉన్నతమైన నామము, ఎంతో ఉన్నతమైన నామము. తర్వాత అయినా అయ్యా సిస్టర్, మనం ఇప్పటి వరకు ఆయన కార్యాలు చేసాం, ఆయన నామం పేరు చేయలేదే, మనం తప్పు చేసేవి అని సహోదరుడితో అంటావా? అను. సహోదరితో అంటావా? అను. దాచిపెట్టుకుంటావు. అయ్యో మనము మార్కెట్కి వెళ్ళి 5 తెచ్చాం, లేదా మెయిన్ రోడ్డుకి వెళ్ళి 5 తెచ్చాం, లేదా పలానా పని మీద బయటికి వెళ్ళి వచ్చాం, కానీ మనము ఆయన నామం పేరు చేయలేదే, ఆయన నామం పేరు చేయలేదే, ఆయన నామం పేరు తేలేదే, ఆయన నామం పేరు కొనలేదే, ఆయన నామం పేరు మాట్లాడలేదే, ఆయన నామం పేరు వినలేదే. ఏమండి, ఆయన నామం పేరు నేను రాలేదే, ఆయన నామం పేరు వెళ్ళలేదే, మనం చాలా పొరపాటు చేసేవే అని అంటావా? అనం. తేలు కుట్టిన దొంగలాగా సైలెంట్గా ఉంటాం అన్నమాట. దొంగ ఏం చేస్తాడు చెప్పండి? దొంగతనానికి వచ్చాడు అనుకోండి, తేలు కుడితే ఏం చేస్తాడు చెప్పండి? తేలు కుడితే ఏం చేస్తాడు? దొరికిపోతాడు ఎవరని అరవడు. నువ్వు కూడా ప్రార్థన చేసుకోలేదు బ్రదరు, ఆయన నామపేట చేయలేదు అంటాడేమో అని. బ్రదరు, మనం ప్రతి సిస్టర్ అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీరు చేసుకున్నారు లేదు నాకు తెలియదు. ఆయన అది మీకు ఆయనకి సంబంధించి ఆయన మీతో మాట్లాడుతూ మంచిదే. కాబట్టి పిల్లారా అడగడం, బ్రదరు మనం వెళ్ళి మార్కెట్కి వెళ్ళి వస్తువు కొనుక్కొచ్చాం కదా, కూరగాయలు కొనుక్కొచ్చాం కదా, ఆయన నామం పేట తేలేదే, ఇతరులకు తప్పు చేసేదని తెలుసు, అతడు తప్పు చేసేది. అడగడం. అడిగేమనుకోండి, ఒకవేళ అలా అడిగితే బ్రదర్ నువ్వు చేసుకోలేదా, ఆయన నామం పేట చేస్తూ అంటదేమో అనుకొని ఎవరు సైలెంట్గా ఇద్దరు కూడా పశ్చాత్తాపడకుండా, అయ్యో ఇద్దరం కలిసి మనం ఇలా చేసామేంటి, మనం ఆయన సన్నిధిలో పశ్చాత్తాపడదాం, ఇక్కడ నుండి సమస్తం ఆయన నామపేట చేస్తాం, ఆయన సన్నిధిలో ఒప్పుకుందాం అని నిర్ణయం తీసుకోరు. ఎవరికి వాడే తేలుగుట్టిన దొంగలా ఉంటారు అన్నమాట. ఒప్పుకోకుండా ఎవరు ఒప్పుకోండి ఏం చెప్తా చెప్పు. ఇలాంటి వాళ్ళే ఇజ్రాయిల్, ఈ రకమే ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన నామం పేరట ఉండవలసిన జనులు ఆయన నామం పేరట ఆ విధంగా లేరు. అందుకని పిల్లారా, వారు ఆయన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోనకుండా
ఆయనకి ఎక్కడ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా, ఆయన నామం పేరట ఏమీ చేయకుండా వాళ్ళు అన్యులుగానే ఉన్నారు. అన్యుల వలె ఏ విధంగా అయితే ఏం తిందునా, ఏం త్రాగుదునా, లేకపోతే హింసలను బట్టి, శ్రమలను బట్టి, నిందలను బట్టి, అవమానాలను బట్టి, తిరస్కారమును బట్టి, తృణీకరించిన దాన్ని బట్టి బాధపడిపోతున్నారు. మమ్మల్ని తృణీకరించారే, మమ్మల్ని అవమానపరిచారే, మమ్మల్ని ఎగతాళి చేశారే, మేము ఏదో చెప్తే ఎదురు చెప్పారే, ఏమండి అలా అన్నారే, ఎలా అన్నారే, ఏమండి ఏమైపోతున్నారు చెప్పండి. ఆ విధంగా వాటి గురించి బాధపడుతున్నారు. బాధపడాల్సింది దేని గురించి వాళ్ళు ఆలోచన చేయాలి, ఏది జ్ఞాపకం చేసుకోవాలి. కానీ నిందలు, అవమానాలు, తిరస్కారములు ఐగుప్తులలో జరిగాయి. అయ్యే గుర్తు తీసుకుంటున్నారు. అందుకనే ఐగుప్తు సైన్యాన్ని చూడగానే భయం వేసేసి వణుకు పుట్టింది. మోషే దగ్గరకు వచ్చామన్నారంటే, మోషే మమ్మల్ని ఎందుకు ఐగుప్తు తీసుకొచ్చావయ్యా, ఎలాగెందుకు చేసావు, ఇప్పుడు ఎవరు దీనికి బాధ్యులు ఎవరు, ఏమండి దీనికి బాధ్యులు ఎవరో. చాలామంది ఏం చేస్తారంటే, మరి మోషే ఇలా చేశాడు కదా ఎవరు అడుగుదాం, ఈ బ్రదర్కి బాగా నోరుగల బాగా అడుగుతాడు. ఈ బ్రదర్కి అయితే సర్శక్తులన్న భయం లేదు, చావుకులన్న భయం ఉండదు, ఎవరన్నా భయం ఉండదు. కాబట్టి దీన్ని పురుగు కలుపుదాం. బ్రదర్ అడుగు, సిస్టర్ అడుగు, మోషేని అడగనే. తిరుగుబాటు చేయనట్టు ప్రేరేపించి ఉండొచ్చు కొంతమంది. వెళ్ళి అడుగుతున్నారు. ఏమన్నారు చెప్పండి. భయపడి యావేకు మొరపెట్టి అంతటి వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించితివా, మమ్మల్ని ఐగుప్తులో ఉండి బయటకు రప్పించి మమ్మల్ని ఇట్లా చేయనేలా. ఏమన్నారు చెప్పండి. మమ్మల్ని ఎక్కడ చచ్చుటకు రప్పించావా. వీళ్ళకి అసలు కృతజ్ఞత ఉందా, వీళ్ళకి నమ్మకం ఉందా. చచ్చుటకు రప్పించేవాడు ఐగుప్తులను చంపేస్తాడు ఆయన. ఏమండి ఐగుప్తులో రక్షించిన సర్వశక్తిమంతుడు ఇక్కడ కాపాడా. నువ్వు కూర్చొని ఏదో ఆలోచిస్తావు అనుకోండి, అటు ఇటు ఒక చొత్త వాక్యం ఏమైపోతుంది చెప్పండి, దాటిపోతుంది. అలాగే వాళ్ళు కూడా ఏదో ఆలోచిస్తూ ఉండేవారు, ఆ విధంగా ఉండేవారు. కాబట్టి ఆయన చూడండి, వాళ్ళలో ఆ జనం అంటే భయం ఉంది. వాళ్ళ అరుపులు, క్రూరమైన స్వభావాలు, కోపంతో రావడం, వాళ్ళ చేతిలో బళ్యాలు ఉన్నాయి, బాణాలు ఉన్నాయి, క్షమించండి, కత్తులు ఉన్నాయి, లేకపోతే రథాలు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి. అలా చూడగానే భయం వేసింది. అది చూడగానే ఏమైపోయింది చెప్పండి. చంపేస్తారా, చంపేస్తారా. అర్థమైంది మీకు. నిజముగా ఆయన పట్ల వీళ్ళు నమ్మకమైన వారుగా ఉంటే సర్వశక్తిమంతుడిని నాశనం చేస్తాడు అనేవాడు. హల్లెలూయా. ఎవరైనా ఎవరికి భయపడతారంటే, ఏమండి హింసించే వాళ్ళకి, కొట్టే వాళ్ళకి, తిట్టే వాళ్ళకి, కుమ్మే వాళ్ళకి, ఏమండి వాళ్ళకి భయపడతారు. వీళ్ళు అలాగే భయపడుతున్నారు. కొట్టేవారు కదా ఐగుప్తు దేశంలో, తన్నేవారు, కుమ్మేవారు, తిట్టేవారు, బండబూతులు తిట్టేవారు. అలా చేయట్లేదు, ఇలా చేయట్లేదు, ఏదో అనేవారు. అందుకని వాళ్ళు ఏమైపోయారు చెప్పండి. ఆ భయము వాళ్ళని గురించింది ఆలోచనలు వాళ్ళు ఉన్నాయి తప్ప సర్వశక్తిమంతుని అద్భుతాలు వాళ్ళకి లేవు, ఆయన చేసిన కార్యాలు లేవు. దేని గురించి చింతించక ఆయనకు అప్పగించాలి. అసలు అప్పగించలేదు, అప్పగించక. అందుకని వాళ్ళు కనబడగానే భయపడిపోతున్నారు, వాళ్ళని చూడగానే ఏమైపోతున్నారు చెప్పండి, భయపడిపోతున్నారు. ఐగుప్తు సైన్యం అంత భయపెట్టారు, ఐగుప్తులు ఇజ్రాయెల్ అంత భయపడేలాగా చేశారు, అంత వణికిపోయేలాగా చేశారు. వాళ్ళంటే భయపడేలాగా ఆ విధంగా క్రూరంగా ప్రవర్తించారు, భయంకరంగా ప్రవర్తించారు. అందుకని వాళ్ళని చూడగానే భయమేసింది. కానీ నిజంగా వాళ్ళంత భయపెట్టినా, అంత శ్రమ పెట్టినా వాళ్ళు ఆయన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి తప్ప
వాళ్ళని క్షమించాలి ఆయన నామమున. హల్లెలూయా. వాళ్ళు క్షమించలేదు వీళ్ళు. అర్థమైందా? అయ్యే గుర్తుకొస్తున్నాయి, అయ్యే మైండ్లో తిరుగుతున్నాయి, వాళ్ళ హృదయంలో తిరుగుతున్నాయి, అవే వాళ్ళ హృదయంలో తిరుగుతున్నాయి. వాళ్ళు చూడగానే ఆ దెబ్బలు గుర్తుకొచ్చాయి, వాళ్ళు చూడగానే వాళ్ళ తన్నులు గుర్తుకొచ్చాయి, వాళ్ళు చూడగానే ఏమండి ఆ తిట్లు గుర్తుకొచ్చాయి, వాళ్ళు చూడగానే ఆ క్రూరమైన స్వభావం గుర్తుకొచ్చేసి వాక్యం గుర్తుకు రావట్లేదు, అద్భుతాలు గుర్తుకు రావట్లేదు. అద్భుతాలు గుర్తుకొచ్చినట్లయితే అక్కడ తిరుగుబాటు చేసేవాళ్ళు కాదు. నువ్వు కూడా ఆలోచన చేయాలి. ఆయన చేసిన మేలును మర్చిపోకూడదు. నీ బాధలు, నీ చింతలు, నేను ఎవరు హింసిస్తే వాళ్ళు క్షమించి అవన్నీ కూడా ఆయనకు అప్పగించి ఆయన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, అలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఆయన మీద తిరగబడరు. కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే ఐగుప్తు నుండి బయటికి రప్పించి మమ్మిట్లు చేయలేలా, ఇంకేమన్నారంటే నువ్వు మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసులు మొగుదు అని. ఐగుప్తులో మేము మీతో చెప్పిన మాట ఇదే కదా, ఈ అరణ్యంలో చచ్చుటి కంటే ఐగుప్తులకు దాసులు మొగుటి మేలు. అంటే అక్కడైతే శ్రమలో, దెబ్బలో, గుద్దులు, ఏమండి తిట్లు, దూషణలు వీటన్నిటితో పోతాయి. కానీ ఇక్కడ అలాగదే చంపేసేలా ఉన్నాయి. అక్కడ ఐగుప్తులో ఉంటే బాగుండేది, ప్రాణాలతో ఉంటాం. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి? ప్రాణాలు పోయేలా ఉంది అంటున్నారు. కాబట్టి పిల్లారా, ఎందుకు అలాగ అంటున్నారంటే, ఎందుకు అలాగ మాట్లాడుతూ ఉన్నారంటే, వారు సర్వశక్తిమంతుని యొక్క అద్భుతములను జ్ఞాపకము చేసుకోకపోవడం వల్ల మనము సేవించిన వాడు ఐగుప్తుల కంటే కూడా గొప్పవాడిని, రోగము కలుగు చేసే బ్యాక్టీరియా కంటే గొప్పవాడిని, లోకములో సింహాల కంటే గొప్పవాడు, ఎలుగుబంట్ల కంటే గొప్పవాడు దావీదుకు తెలుసు ఆ విషయం. కాబట్టి వీటన్నిటికంటే గొప్పవాడు. మనం భయపడాల్సిన పని లేదు. నిజమైన విశ్వాస ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని కీర్తన గ్రంథము ఒకసారి మనం చూద్దాం. కీర్తన గ్రంథము 106వ అధ్యాయము. కీర్తన గ్రంథము 106వ అధ్యాయం. ఇందాక చదివిన వచ్చినాను, ఒకసారి 6వ వచనంలో ఒకసారి చదువు. ఐగుప్తులో మా పితరులని అద్భుతములను గ్రహింపకిండ్రి, గ్రహించలేదంట వాడు. నీ కృపా బాహుళ్యమును జ్ఞాపకమును తెచ్చుకొనకిండ్రి. ఎర్ర సముద్రం వద్ద వారు తిరుగుబాటు చేశారు. ఆయనను తన మహాపరాక్రమము ప్రసిద్ధి చేయుటకై ఆయన తన నామమును బట్టి వారు రక్షించాడు. ఆయన నామమును. హల్లెలూయా. తెల్లవారుజామున పిల్లారా, అందుకనే ఆయన ఎర్ర సముద్రం గద్దింపగా అది ఆరిపోయిను. మైదానం మీద నడిచినట్లు వారు అగాధ జలములు నడిచిపోయారు. ఎర్ర సముద్రాన్ని ఏం చేసేటప్పుడు ఆయన చీల్చాడు. ఏమండి? ఆయన మహాపరాక్రమము, ఆయన యొక్క పరాక్రమం తెలియాలని ఆయన తెల్లవారుజామున ఇజ్రాయేలుకు ఐగుప్తు నడుమ ప్రవేశించి ఇజ్రాయేల్ ఎర్ర సముద్రం దాటి వెళ్ళే వరకు కూడా ఆయన అలాగే ఉండి ఇజ్రాయేల్ రక్షించి దాటించి ఐగుప్తు సైన్యాన్ని ఎర్ర సముద్రం నాశనం చేశాడు. అందుకే మోషే అంటాడు, మీరు కోరిక నిలిచింది చూడండి. మోషేకు ఉన్న విశ్వాసం వెనుకుందా? లేదు. మోషేకి ఎందుకు ఉంది? మోషే ఉన్నాడు మరి ఐగుప్తులో. పిల్లారా, అతని పరిస్థితి, ఐగుప్తుల పరిస్థితి తెలుసు, అవి కూడా చూశాడు. అంతేకాదు అతను ఆ మందాయన్ని కాశాడు, ఏమండి, గొర్రెల మంద అవన్నీ. కానీ అవన్నీ కూడా ఏం హృదయంలో లేవే. ఆయన చేసిన అద్భుతాలు మాత్రమే ఉన్నాయి హృదయంలో. ఎప్పుడు అవే జ్ఞాపకం చేసుకుంటూ ఉండేవాడు. అందుకని మోషే అంటున్నాడు, మీరు ఊరికి నిలిచి చూడండి, మీరు అలా భయపడకండి, కంగారు పడకండి, అవిశ్వాసం చెందకండి, తిరగబడకండి. ఏమండి, మీరు ఊరిక మౌనంగా ఉండండి, ఆయన చేయు కార్యమును మీరు చూస్తారని చెప్పారు. ఎప్పుడు చూస్తున్నా ఐగుప్తులు మరి అన్నాడు, మీరు చూడరు.
ఆయన దేని నుండి ఆయన రక్షించగలడు, దేని నుండి ఆయన కాపాడగలడు, దేని నుండి ఆయన విమోచించగలిగిన వాడు. హల్లెలూయా. అందుకని సమస్తము మోషే ఆయన నామం పేరట చేసేవాడు. ఆయన నామాన్ని ఎప్పుడు మర్చిపోయేవాడు కాదు. ప్రతి పనిలో కూడా నామంలో ప్రార్థన చేసుకొని చేసేవాడు. ప్రతి పనిలో కూడా ప్రార్థన ప్రార్థన ప్రతి విషయంలో కూడా. నాకు ఎవరైనా ఏ ఊరు వెళ్తున్నాం పాస్టర్ గారు అని అంటారు, వాళ్ళు అసలు ప్రార్థన చేయించుకున్న ఆలోచన కూడా ఉండదు, మర్చిపోతారు. నేనే ప్రార్థన చేస్తున్నా అంటారు. మీకు అర్థమైందా? కొన్నిసార్లు కొంతమంది పాస్టర్ గారు బాగోలేదు అని అంటారు, అని అంటారు, కానీ ప్రార్థన చేయండి అని అంటారు. అసలు ఐడియా ఉండదు, గుర్తే ఉండదు వాళ్ళకి. ఆయన నామం పేరు చేసుకుంటే, లేకపోతే ఏదైనా పని ప్రారంభిస్తున్నారు అనుకోండి, పాస్టర్ గారు ప్రార్థన చేయండి అని వాళ్ళ ఇంటి దగ్గర కానీ ఏదైనా కానీ ప్రార్థన చేయండి అని అనరు. అర్థమైందా? కొంతమంది అనేవాళ్ళు ఉన్నారు, నేను కాదంటలేదు. కొంతమంది అయితే అసలు ఆయన నామం పేరు చేయాలనేది ఆలోచనే ఉండదు అనమాట. అసలు ఆ ఆలోచన వాళ్ళకి ఉండదు. ఆ విధంగా ఉండే ఉంటారు చాలామంది. మీకు అర్థమైందా? ఏదైనా తీసుకోబోతున్నారు అనుకోండి, పాస్టర్ గారు చిన్న ప్రార్థన చేయండి అని ఏమి వాళ్ళకి అసలు ఆయన నామం పేరట ఎచ్చడిద్దరు ముగ్గురు కూడి ఉందరు వాడి మధ్య ఆయన ఉంటాడని అసలు గుర్తే ఉండదు. మీరు ఫోన్లో ఉంటారు, ఎక్కడో ఉంటారు పనిలో, ఇక్కడ చేయించుకుని అప్పుడు ఇద్దరు ముగ్గురు మనం లైవ్లో కలుస్తాం. అప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? అక్కడ ఉంటాడు ఆయన, కార్యాన్ని జరిగిస్తాడు. అసలు వాళ్ళ నమ్మకమే ఉండదు. అసలు ఆయన నామం పేట చేయాలని కానీ ఆయన నామం పేట చేస్తేనే ఏమండి మనం అది అంతా కూడా ఆయన నామ మహిమార్థమై జరుగుతున్నట్లుగా ఏమండి ఆయన ఘనపరచబడతాడని అసలు ఆలోచనే ఉండదు. అన్యులతో సహవాసాలు చేసి అన్యులతో ఉండి అన్యులు ఎలాగైతే ప్రార్థన చేసుకోకుండా ఏమంటే నామం పేట చేయకుండా ఉంటుంటారో అలాగే మీరు కూడా ఆ అన్యుల వలె ఉన్నట్లయితే ప్రమాదంలో పడతారు. అలా ఉండకూడదు. అర్థమవుతుందండి? ఒక అతను అన్నాడు అన్యుడు, అది ఏమన్నాడు, ఒక భక్తిపరుడు ఉన్నాడు అనమాట. అది అన్నాడు, ప్రతి విషయంలో ఆయన ప్రార్థన చేసుకుంటే చేస్తాడండి. మాతో వస్తాడు పనికి, ప్రతి చిన్నది కూడా ప్రార్థన చేసుకుని చేస్తాడు. తను చేసుకుని తండ్రులన్నింటిలో కూడా కోతకి వెళ్ళాడు అనుకోండి, బయలుదేరేటప్పుడు ప్రార్థన చేసుకుని వెళ్తాడు. అక్కడ కొడలు పట్టుకోబడి ప్రార్థన చేస్తాడు, నాయన సహాయం చేయండి, చేయి దెబ్బతగలి ఏమి తగలకుండా. అలాగే కోసేటప్పుడు అంతా అలా నామ మహిమార్థమై. కానీ ఎవరు ప్రార్థన చేయరంటే ఇలా గర్విష్ఠులు చేయరు. ఇది నేను చేయగలను, ఇది నేను చెందగలను, ఇది నేను మాట్లాడగలను, ఏమంటే ఈ కోత ఎంత, ఇది నేను ఊరి కోత నేను కోయగలను, నేను నడపగలను, నేను ఇది చేయగలను. నేను ఆ హెచ్చింపు కలిగిన ప్రార్థన చేసుకున్నాను. దీనులు మాత్రమే చేసుకుంటాను. ఎందుకంటయ్యా ఇది నేను చేయలేదయ్యా. ఎవరు శ్రపాలు చూడండి, యుద్ధం చేయనప్పుడు ఏమన్నాడు, అయ్యా యుద్ధం నేను చేయలేను ఆయన, నాకు సాయం చేయ. అలాగా ఇదిగో నేను మార్కెట్కి వెళ్తాను, కొనలేనయ్యా, నాకు సాయం చేయ, నువ్వు తోడుగా అలాగా దీనత్వం కలిగిన వాళ్ళే ప్రార్థన చేసు. పరిశుద్ధాత్మ కలిగిన వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు. పరిశుద్ధాత్మ లేనివాడు చేసుకోడు. అని నేను చేయగలను, నేను మాట్లాడగలను, నేను వెళ్ళగలను, వాళ్ళెంత వీళ్ళెంత, హెచ్చింపు, గర్వం, అహంకారం ఉంటుంది. అందుకని అహంకారంతో చేసేది ఏది కూడా ఫలింపునివ్వదు. కాబట్టి దీనుడు ఏం చేస్తాడు చెప్పండి, ప్రతి విషయంలో కూడా ఆయన నామం పేట చేసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళ వంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ఎలా ఉన్నావని ఒకసారి ఆలోచించి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వాక్యాన్ని మర్చిపోతున్నావేమో. నువ్వు ఆ సమస్యలు, ఈ సమస్యలు, ఆ నిందలు, అవమానాలు, ఆ తిరస్కారాలు ఎప్పుడై హృదయంలో పెట్టుకొని వాటిని ఆలోచిస్తూ ఇజ్రాయెల్ అలాగే ఉన్నారు. ఆయన అద్భుతాలు ఏమి జ్ఞాపకం చేసుకోండి. అద్భుతాలు బట్టి ఏమి హృదయంలో లేవు. అందుకని మరలా అద్భుతం చేయగలిగిన సమర్థుడైన నమ్మకం వాళ్ళకి లేదు అసలు. మళ్ళీ వీళ్ళు తన్నేస్తారేమో, గుద్దేస్తారేమో, చంపేస్తారేమో అని భయపడుతున్నావు. నువ్వు ఎవరికి భయపడుతున్నావు? ఇశ్రాయేలు వలె నువ్వు కూడా వాళ్ళ ఐగుప్తు సైన్యానికి భయపడినట్టుగా నువ్వు కూడా మనుషులకు భయపడుతున్నావేమో. ఎవరైనా నాకే భయపడాలని చెప్పాడు ఆయన. ఆళ్ళకి భయపడుతున్నావేమో.
భయపడి నీ యొక్క రక్షణ నీవు నిర్లక్ష్యం చేస్తున్నావేమో, ప్రార్థన నిర్లక్ష్యం చేస్తున్నావేమో, ఆయన కార్యాలు నిర్లక్ష్యం చేస్తున్నావేమో, ఈ ప్రయాణాన్ని ఆత్మీయ ప్రయాణాలను నిర్లక్ష్యం చేస్తున్నావేమో ఆలోచన చేసుకో. సాతానుడు ఎప్పుడు కూడా భయపెడతాడు. కానాను వెళ్ళనివ్వకుండా భయపెడుతున్నాడు. ఐగుప్తులో తీసుకెళ్ళి మిమ్మల్ని అందరూ కూడా అది చేస్తా ఇది చేస్తా